హాయ్ అండి. ఈరోజైతే నేను మా నాన్న మా బాప అయితే ఊరైతే వెళ్తున్నామండి, రాజమండ్రి మందులకైతే ఆడుకుంటు. మా నాన్నమ్మ అయితే అక్కడ నీళ్ళు అయితే తట్టుకుంటుంది అండి. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6 అయింది. అనుకోండి ఇంకా చీకట్టుగా ఉంది కొద్దిగా. మా బాప అయితే అదిగోండి, మా నాన్నమ్మ అయితే నీళ్ళు తట్టుకుంటుంది. మొత్తం ముంచెట్టేసింది. వాన కురిసినట్టు కురిసేస్తుంది ముంచైతే. వస్తున్నాను పాప. మా తమ్ముడు కూడా మొక్కలకైతే నీళ్ళు వస్తున్నాడు. మా తమ్ముడు నాన్న బాయ్. ఈరోజైతే మేమైతే రాజమండ్రి వెళ్తున్నామండి. నేను, మా అక్క, మా పెద్ద అబ్బాయి, మేము ముగ్గురం కలిసి రాజమండ్రి హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. దారిలోనైతే మాకైతే వ్యాన్లో గుర్రం అయితే వెళ్తుందండి. గుర్రం అయితే కనిపించిందండి. రోడ్డు మీద గుర్రాన్ని అయితే తీసుకెళ్తున్నారండి. మేమైతే మా అక్కకి నడుము నొప్పి వస్తుందని అంటే హోమియోపతి డాక్టర్ గారు అయితే బాగా చూస్తారని హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి అయితే మా అక్కనైతే రాజమండ్రి అయితే తీసుకెళ్తున్నామండి. ఈరోజు పొద్దున్నే చూడండి, టైం వచ్చి 7 అవుతుందండి. మంచు చూడండి ఎలా కురిసేస్తుందో. మేము పొద్దున్న బయలుదేరేటప్పుడు అయితే ఇంకా ఫుల్గా కురిసేసిందండి మంచు. మేమైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కాలింగ్ బెల్ అయితే కొడుతున్నామండి. డాక్టర్ గారు అయితే లోపల ఉన్నారండి. ఇదిగోండి హాస్పిటల్ ఇదేనండి. మేమైతే బయట అయితే కూర్చోమండి. డాక్టర్ గారు అయితే లోపలికైతే రమ్మన్నారండి. మేమైతే మా అక్క నేను అయితే లోపల అయితే డాక్టర్ గారి రూమ్లో అయితే ఉన్నామండి. డాక్టర్ గారు అయితే కూర్చోండి వస్తాము అని అన్నారండి. చూస్తాను ఉండండి అన్నారు డాక్టర్ గారు. మేమైతే మా అక్క నేను అయితే కూర్చొని ఉన్నామండి. అయిగోండి అయ్యే హోమియోపతి మందులండి. అయ్యి మనకు నడుము నొప్పికి గట్టా బాగా పనిచేస్తాయండి. ఇక్కడ మా అక్క నేనైతే ఉంచామండి. మా అబ్బాయి అయితే లిఫ్ట్ బటన్ అయితే నొక్కుతున్నాడండి. లిఫ్ట్ అయితే కింద ఉందండి. మేమైతే 4వ స్టేర్లో ఉన్నామండి. 4వ స్టేర్కి లిఫ్ట్ కింద నుంచి పైకి వస్తాకైతే బటన్ అయితే నొక్కాడు. మేమైతే లిఫ్ట్ వస్తుందని మేమైతే ఇక్కడైతే చూస్తున్నామండి. అదిగోండి లిఫ్ట్ అయితే కింద నుంచి అయితే పైకి వచ్చేసిందండి. మేమైతే కిందకైతే వెళ్తామండి. హాస్పిటల్లోనైతే డాక్టర్ గారు అయితే మమ్మల్ని అయితే చూశారు. మా అక్కకైతే మందులు గట్టా ఇచ్చారండి. కిందకైతే వెళ్ళిపోతున్నామండి. మేము కిందకి తీసుకెళ్తారు అనమాట మనల్ని. రాజమండ్రిలో చర్చ్ అండి ఇది. చూడండి ఎంత బాగుందో చర్చ్. పెద్ద చర్చ్ అండి. ఇక్కడ రైల్వే స్టేషన్ అండి రాజమండ్రిలో. చూడండి అదేనండి స్టేషను. మేమైతే బయట నుంచే వెళ్తా తీసామండి. మేము వచ్చేసి ఇప్పుడు అయితే ఎన్టీఆర్ గారు సెంటర్కి అయితే వచ్చేసామండి. ఎన్టీఆర్ సెంటర్ అంటే కోటిపల్లి బస్ స్టాండ్ అండి ఇది. ఇదిగోండి కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి ఇలాగ ఊరు వెళ్ళే దారి నుంచి అయితే మేము వచ్చేస్తున్నామండి. యాదవాళ్ళు రావాలి కదండి మేము. ఇంకోటి రోడ్డు పక్క గుళ్ళు అండి. మేమైతే పైకి అయితే ఎక్కేసామండి. బ్రిడ్జి పైకి అయితే బ్రిడ్జి మీద ఉన్నామండి మేము. అదిగోండి గోదావరి. అదిగోండి రాజమండ్రిలో ఇల్లు. అయిగోండి ఇల్లు చూసారండి ఎంత చిన్నగా కనపడుతున్నాయో ఇల్లు మనకి బ్రిడ్జి మీద నుంచి. అదిగోండి గోదావరి కూడా చూడండి ఎలాగుందో. ఇంకా మంచు అయితే అసలు తగ్గలేదు. టైం అయితే 10 అయిపోయింది. ఇదిగోండి ఇక్కడైతే కొవ్వూరులో అయితే పూలు అమ్ముతున్నారు. చూడండి ఇలా కొవ్వూరులోనండి పూలు అమ్ముతున్నారు.
కొవ్వూరు వచ్చేసామండి. ఇదిగోండి ఫ్రూట్స్ అండి, పెట్రోల్ బంకు. ఇదిగోండి ఇంకో ఫ్రూట్స్ కొట్టి, ఇదిగోండి ఇంకోటి. మనకి బ్రిటిష్ ఆయన ఇదిగోండి గుర్రం మీద, మనందరూ తెలుసు కదండి. ఇంకోండి ఏనుగు కొవ్వూరులో అండి, పుష్కరాల రేవు ఇక్కడ అండి. ఇదంతాను కొవ్వూరులోనండి పుష్కరాల రేవు. చూడండి ఇవన్నీ పచ్చని పొలాలండి. రైతులైతే మందు కొడుతున్నారండి పొలాలకి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. మంచు కురిసేస్తుందండి 15వ తారీఖు. మేమైతే ఇప్పుడైతే దేవరపిల్ల అయితే ఉన్నామండి. దేవరపిల్లనైతే నేను, మా పెద్ద అబ్బాయి, మా అక్క అయితే మేము ముగ్గురం అయితే టిఫిన్ అయితే చేద్దామని ఇదిగోండి వట్లకైతే వచ్చామండి. దేవరపిల్లను వట్లలోనైతే మేమైతే టిఫిన్ అయితే చేతనాకైతే దిగామండి. పెసరట్టు వేయించుకున్నావా విట్టు? నువ్వక్క ఇడ్లీ బజ్జియా? ఇదిగోండి ఇక్కడైతే ఫ్రూట్ షాప్ అండి. ఇదండి ఫ్రూట్ షాప్ వచ్చేసి మనకు వచ్చేసి దేవరపిల్ల అండి. ఇది దేవరపిల్ల చూడండి మనకు అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయండి. మనకి ఏవి దొరకని అంటే ఏమీ లేవండి. చూడండి అన్నీ ఉన్నాయండి ఫ్రూట్స్. మనకి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఫ్రూట్స్. అన్ని రకాల ఫ్రూట్స్ అయితే మనకైతే దొరుకుతాయండి ఇక్కడ. చూడండి తాజాగా ఉండి ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ ఫ్రూట్స్. దేవరపిల్ల అండి, రోడ్డు పక్కనేనండి. ఇది మనకి పల్లంటి వెళ్ళే రోడ్డు పక్కంటండి ఇది. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో ఫ్రూట్స్. చూడండి మా అక్క చాలా బాగుందని ఒక కాయ చేసి చూపిస్తుందండి. దేవరపిల్ల ఫ్రూట్ షాప్ అని చెప్పాను కదండి మీకు. దేవరపిల్లని అక్కడే మేము తీసుకున్నామండి ఫ్రూట్స్. ఇదిగోండి దానిమ్మకాయలు వచ్చేసేసి కేజీ వచ్చేసి 250 రూపాయలు అన్నారండి ఆయన. 250 రూపాయలు అయితే తీసుకున్నారండి ఆయన కేజీ వచ్చేసేసి. శుభలక్ష్యానికి అయితే జ్వరం అయితే తగ్గింది. అయితే కొంచెం నీరసంగా అయితే ఉందంటుంది శుభలక్ష్యం. అయితే నేనైతే దానిమ్మకాయలు అయితే తింటానందని నేనైతే దానిమ్మకాయలు అయితే తీసుకొచ్చానండి. జ్యూస్ కూడా చేసుకోవచ్చు మనం. బాగుంటాయండి, ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. మనకి దేవరపిల్లనండి ఇవి. దేవరపిల్ల వచ్చేసేసి మనకి రోడ్డు పక్కనే అండి, పల్లెంట రోడ్లోనే. పిల్లలకైతే బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చానండి. పొద్దున్న మర్చిపోయాక డాక్టర్ చెప్పారుగా, మర్చిపోయావా? ఇది వచ్చేసేసి అక్క పొద్దున్న సాయంత్రం 15 డ్రాప్స్ వేసుకోవాలి. ఇది అక్క ఇది ఈ మందు పొద్దున్న సాయంత్రం 15 డ్రాప్స్. అన్నం తిన్నాక ఒక అరగంట ఆగాక వేసుకోవాలి. పొద్దున్న సాయంత్రం ఇది. ఇందులో వచ్చేసి మనం పెట్టుకోవాలి. తినిస్తే మనం రదరం పెట్టుకోవాలి. తినిస్తే ఈ మందులు మొత్తం నీకు నెలకి ఇచ్చారు అక్క. ఇవి మొత్తం మందులన్నీ నీకు డాక్టర్ గారు నెలకి ఇచ్చారు. ఇవి అయితే అక్క నెలకి ఇచ్చారు నీకు. ఇవేమో 15 రోజులు అయిన తర్వాత 15 రోజుల దాకా ఇవి వస్తాయి. ఈ తర్వాత 15 రోజులు అయిపోయిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఇవి ఎలాగంటే ఇదేమో పొద్దున్న టిఫిన్ చేసాక ఒక అరగంట ఆగిన తర్వాత 8 వేసుకోవాలి. ఇవి రెడ్ మూత తీసుకుని ఈ మూతలో మనం మూత తీసుకుని పొద్దున్నే ఇది పొద్దున్న 8 వేసుకోవాలి. 8 టాబ్లెట్లు వేసుకోవాలి. ఇది పొద్దున్న 8 ఇది టిఫిన్ చేసాక అరగంటకి. ఇదేం మధ్యాహ్నం భోజనం చేశాక మళ్ళీ 8 టాబ్లెట్లు వేసుకోవాలి. మధ్యాహ్నం పొద్దున్న వేసుకోవాలి. ఇదేమో సాయంత్రం భోజనం చేశాక మళ్ళీ 8 వేసుకోవాలి. 8 టాబ్లెట్లు వేసుకోవాలి ఇది సాయంత్రం. అలాగా ఈ 15 రోజులు వస్తాయి నీకు. 15 రోజులు వస్తాయి కదా. 15 రోజులు అయిపోయిన తర్వాత 15 రోజులు అయిపోయాక తర్వాత ఈ 3 ఉన్నాయి కాక ఈ 3 16 రోజుల నుంచి ఈ 3 వాడాలి. ఇవి అయిపోయిన తర్వాత ఇవి తీయాలిగా ఎంత మట్టికి. ఇది వచ్చేసేసి రాత్రులు 20 డ్రాప్స్ చేసుకోవాలి. ఇవి రాత్రులు అన్నం తిన్నాక రాత్రులు 20 డ్రాప్స్ నోట్లకి వేసుకుంటాం. మొత్తం చేసి ఓలు పెట్టుకుని
డ్రాప్స్ వేసేసుకుంటాం 20 డ్రాప్స్ ఇది ట్యాబ్లెట్లో వచ్చేసేసి పొద్దున్న టిఫిన్ చేశాక, మధ్యాహ్నం టిఫిన్ చేశాక, మళ్ళీ రాత్రి టిఫిన్ చేశాక 3 పూటలు వేసుకోవాలి. 4 వేసుకోవాలి. 4 ట్యాబ్లెట్లు వేసుకుంటే అయిపోతుంది, సరిపోతుంది. అర్థమైంది కానీ నీకు చెప్పినవి మొత్తం 4ను నేను చెప్పను ఒకసారి. చెప్పు. ఈ పచ్చదామో పొద్దున్నే, ఈ రెడ్ దామో మధ్యాహ్నం, ఈ ఎల్లో కలరామో రాత్రికి. గుర్తుందిగా? ఏనండి రాజమండ్రి నుంచి తెచ్చిన హోమియోపతి మందులండి.